4. Copper atomic weight ఎంత 63.5 by 2. Because copper is in +2 charge here. Copper +2 state లో ఉందిగా. Atomic weight by valency. అలాగే equivalent weight of sodium in sodium chloride ఎంతరా 23/1. అలాగే equivalent weight of magnesium in MgCl2. MgCl2 charge +2 కదా is equal to 24/2. అలాగే equivalent weight of aluminum in AlCl3 ఎంత 27/3. ఓకేనా. అలాగే జనరల్ గా ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ హైడ్రోజన్ ఎంతరా 1 గ్రామ్ కదా 1/1 1 గ్రామ్. 1 గ్రామ్ అంటే దీని ఎంత 11.2 లీటర్స్ అనుకోవచ్చుగా. 1 గ్రామ్ హైడ్రోజన్ 11.2 లీటర్స్. అలాగే ఆటమ్ కాబట్టి ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ క్లోరిన్ ఎంత 35.5 గ్రామ్. దట్ మీన్స్ ఎంత 11.2 లీటర్. STP 1 mole of gas occupies 20.4. అలాగే ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ ఈస్ ఈక్వల్ టు 8 grams అంటే వాల్యూమ్ ఎంత 5.6 లీటర్స్ అని చేసుకోండి. జనరల్ గా అడిగేవి. AG +2 కాదు, AG +1. కంప్లీటెడా బాబు? కంప్లీటెడా? ఒక్కటి చెప్తాను మోడల్, దాన్ని బట్టి అన్ని సమ్స్ వస్తాయి. ఒక్క మోడల్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అన్ని సమ్స్ వస్తాయి. ఏందో చూడండి. హైడ్రోజన్ ఏంటి? ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్, వాలెన్సీ 1/1 కదా. అరే ఇది ఒక ఎలక్ట్రోలైట్. దీంట్లో ఏముందమ్మా సోడియం క్లోరైడ్ మోల్ 10 ఉంది. ఇది సెకండ్ సెల్, దీనిలో MgCl2 మోల్ 10 ఉంది. ఇది థర్డ్ సెల్, దీనిలో AlCl3 మోల్ 10 ఉంది. ఇది ఫోర్త్ సెల్, CuSO4 మోల్ 10 ఉంది. అర్థమైందా? సో ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్, ఫోర్త్ సెల్ ఏమున్నాయి వరుసగా. అర్థమైందా? అలాగే ఫిఫ్త్ సెల్ ఏముందమ్మా AgNO3 used or మోల్ 10 ఉంది. అన్నిటికీ కరెంట్ పంపించాను. when 3 Faradays of current is passed, when 3 Faradays of current is passed, when 3 Faradays పంపిస్తే చెప్పండి మనకి లాజిక్ ఏంటి? 1 Faraday gives 1 gram equivalent weight of any substance, right? 1 Faraday gives 1 gram equivalent weight గా లాజిక్ ఏంట్రా? 1 Faraday gives 1 gram equivalent weight. Is it clear? Yes, they are in series. Yes, they all are in series. అన్ని సిరీస్ లో ఉన్నాయి. అన్ని సిరీస్ కంటైన్. ఓకేనా? 3 Faraday పంపించాలి. అట్ క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయ్యేది సోడియమే కదా. ఎంత వస్తుందమ్మా 23 by valency ఈక్వలెంట్ 1 Faraday 1 gram equivalent weight. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం ఎంత 23/1 into 3 Faraday కదా. You got the point or not? అరే 23/1 అంటే 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, దానికి 1 Faraday కావాలి. మనం పంపించి 3 Faradays కదా. మరి సెకండ్ వెజల్ పరిస్థితి ఏంటి?
24/2 into 3. ఎందుకని గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం ఎంత 24/2. 1 ఫారడేకి 24/2. 3 ఫారడేస్ కదా 24/2 into 3. థర్డ్ వెసల్ ఎంత ఏఎల్సీ కదా 27/3 into 3. అంతేనా అంతేనా అర్థమైందా చెప్పండి దీనికి ఎంత కామన్ సల్ఫేట్ 63.5/2 into 3 ఫారడేస్ కాబట్టి దీనికి ఎంత 108/1 into 3. ఈజ్ ఇట్ క్లియర్ సో ఏం చెప్పాను 3 ఫారడేస్ అంటే అర్థం ఏంటి 1 గ్రామ్ ఈక్వలెంట్ ఇంటూ 3 1 గ్రామ్ ఈక్వలెంట్ ఇంటూ 3 అంటే గ్రామ్ ఈక్వలెంట్స్ రేషియో ఏంటి గ్రామ్ ఈక్వలెంట్స్ రేషియో ఎంత 3:3:3 అవుతుందా అవుదా సో దిస్ ఈస్ 1 గ్రామ్ ఈక్వలెంట్ 1 గ్రామ్ ఈక్వలెంట్ 1 గ్రామ్ ఈక్వలెంట్ 1 గ్రామ్ ఈక్వలెంట్ into 3 into 3 into 3. So what is gram equivalence ratio 1:1:1:1 na is it clear now so 1 gram equivalent weight of substance is liberated 3 faradays కాబట్టి 3 gram equivalence ratio will be same okay na yes alage man next thing కావాలి moles ratio కావాలి what is moles ratio అంటే అర్థం ఏంటి దీని మాలిక్యులర్ వెయిట్ 23 కదా 23/1 23 is 1 mole 1 mole సోడియం వెయిట్ ఎంత 1 mole సోడియం వెయిట్ ఎంతరా 23/1 కదా సో మోల్ వెయిట్ అటామిక్ వెయిట్ కదా into 3 moles ఎంత ఇది 1 mole 3/2 అంటే 1.5 mole what is the point yes ఇది ఎంత అవుతుంది 1 mole is 27 is 1 mole 6.5 is 1.5 mole. This will be again 3 moles, right? This is the mole ratio. Is it clear? Atomic weight is 23. Atomic weight 24. Atomic weight 27. Atomic weight 65.5. So 3:1.5:1:1.5. The note. Not okay? Yes, I will explain. నేను మళ్ళీ చెప్తాను ముందు రాసి చెప్తాను మళ్ళీ రాసి నేను చెప్తాను మళ్ళీ రాసి నువ్వు రాత్రి మళ్ళీ చెప్తాను why into 3 because 3 faradays రాస్తే నేను చెప్తా నువ్వు రాస్తే నేను చెప్తా మళ్ళీ నేను చెప్తున్నాగా చిన్న ప్రాబ్లం ఇస్తాను తర్వాత నీకు పెద్ద ప్రాబ్లం చెప్తాను అప్పుడు అర్థమవుతుంది రాయటం అయిపోయి చెప్తా రాయటం అయితే నేను చెప్తాను కంప్లీట్ చూడు సరే ఇప్పుడు ఈ రెండు సెల్లే మాట్లాడదాం ఫస్ట్ సెల్ సెకండ్ సెల్ నీకు అర్థం కావడం కోసం మళ్ళీ దీనిలో ఏముందమ్మా సోడియం క్లోరైడ్ దీనిలో ఏముంది మెగ్నీషియం క్లోరైడ్ సో దిస్ ఇస్ యానోడ్ దిస్ ఇస్ cathode this is anode here both are connected these two are connected in a series okay na tell me what is deposited at cathode here at cathode ఏం డిపాజిట్ అవుతుంది సోడియం at cathode ఏం డిపాజిట్ అవుతుంది మెగ్నీషియం is it clear నేనేం చెప్పాను 1 ఫారడే కరెంట్ పంపిస్తే 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ లిబరేట్ అవుతుందన్నా లేదా by passing 1 Faraday how much is liberated 1 gram equivalent weight is liberated అర్థమైందా 1 Faraday పంపిస్తే 1 gram equivalent liberate అవుతుందా అవుదా ఈ లాజిక్ గుర్తుందా ఇప్పుడు సోడియం అటామిక్ వెయిట్ ఎంత 23 అటామిక్ వెయిట్ 23
ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం ఎంత 23/1 అంటే 23A. ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం 23/1 ఎందుకు వేసాను అర్థమైందా? బికాస్ బ్యాలెన్స్ ఈజ్ 1 కాబట్టి. అర్థమైందా? 23A గా అటామిక్ వెయిట్ ఆఫ్ సోడియం 23A, ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ సోడియం 23A. అలాగే అటామిక్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం ఎంత 24, బట్ ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం ఎంత 24/2 కదా, అంటే 12 కదా. వల్ల కదా 24/2 12. ఇంతవరకు అర్థమైందా? అర్థమైందా? అంటే 24 grams ఆఫ్ మెగ్నీషియం అంటే ఎన్ని మోల్స్ రా? 24 grams ఆఫ్ మెగ్నీషియం మీన్స్ ఎన్ని మోల్స్ చెప్పు? 1 mole. 12 grams ఆఫ్ మెగ్నీషియం అంటే ఎన్ని మోల్స్? 12 grams ఆఫ్ మెగ్నీషియం మీన్స్ ఎన్ని మోల్స్? 20 half mole. వెరీ గుడ్. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నీకు నేను పంపించినంత 2 Faraday కరెంట్ పంపించా. 1 Faraday gives 1 gram equivalent weight కదా. If 2 Faraday is passed, ఎంత రావాలి? 2 gram equivalents రావాలి సోడియం. ఇక్కడ కూడా 2 gram equivalents ఆఫ్ మెగ్నీషియం రావాలి అన్నా కదా. ఇప్పుడు 6 grams ఏంటి? 2 gram equivalents అంటుంటే 2 gram equivalents అంటే అర్థం ఏంటి? 23/1 అంటే 1 gram equivalent into 2. ఇక్కడ 24/2 అంటే 1 gram equivalent into 2. Is it clear? So what is gram equivalence ratio? 2:2. అర్థమైందా? అంటే అర్థమైంది. ఇప్పుడు దిస్ విల్ బి ఎంత వస్తుందమ్మా? 23 into 2 grams వచ్చింది, అంటే 2 moles. ఇది 24 grams వచ్చింది, అంటే 1 mole. మరి మోల్ రేషియో ఎంత? ఇప్పుడు మోల్ రేషియో ఎంత? 2:1 కదా. ఈక్వలెంట్ రేషియో ఎంత? 2:2 కదా. ఇప్పుడు నీకు అర్థమవుతుంది. చూసుకో మొత్తం ఇందా సమజు నీకు అర్థమవుతుంది. అది అందరికి అర్థమవుతుందా? ఆ జగన్ గారు మిగిలినంత ఉన్నారుగా, ఎవడో పెడతా ఉంటాడు డౌట్ ఫెలో, క్రికెట్ ఫెలో, క్లియర్ ఫెలో అని పెడతా ఉంటారు. అండర్స్టాండ్ అందరూ? శ్రీనివాస్ సరేలే. ఎవ్రీబడి ఆర్ గెటింగ్ నా? ఇప్పుడు ఎక్సైజ్ 2 తీసి ఎక్సైజ్ 2 లో బిట్ నెంబర్ 1 టు బిట్ నెంబర్ 39 చేయండి. బిట్ నెంబర్ 1 టు బిట్ నెంబర్ 39. బిట్ నెంబర్ 1 నుంచి ఎక్సైజ్ 2 లో బిట్ నెంబర్ 1 టు బిట్ నెంబర్ 39. సపోజ్ ఈ క్లాస్ లో 20 కంప్లీట్ చేయండి. కనీసం ఈ క్లాస్ లో 20 కంప్లీట్ చేయండి. రేపు ఒక హాఫ్ అన్ అవర్ తీసుకుంటా. ఎస్ ఐ విల్ సెండ్ రా, నేను చూస్తాను. ఇందాక నేను క్లాస్ ఉన్నా, నేను పంపించినప్పుడు ఐ వాజ్ ఇన్ క్లాస్. ఇవాళ టోటల్ క్లాస్ అయిపోయినాయి. ఇవాళ 6 క్లాస్ నా టోటల్. నేను పంపిస్తాను రా. బిట్ నెంబర్ 1 to 20 అట్లీస్ట్ ఫినిష్ చేయండి. 25 చేసినా పర్వాలా, 20 or 25. డౌట్ ఉంటే అడగండి. ఫాస్ట్ అన్ని చెప్పిన కాన్సెప్ట్సే, ఏమి డౌట్ ఉండవు. అన్ని చెప్పిన కాన్సెప్ట్సే, ఎక్కడ డౌట్ ఉండే అవకాశం లేదు. పారాడైస్ క్లాస్ అన్ని చెప్పిన కాన్సెప్ట్సే. బిట్ నెంబర్ 1 to 39 ఎక్సైజ్ 2 కంప్లీట్ చేయండి ఇఫ్ పాసిబుల్. ఈ క్లాస్ 1 to 25 కంప్లీట్ చేసుకుంటే రేపు ఒక అరగంట తీసుకుందాం మళ్ళీ ఆ 25 39 చేయడానికి వస్తాం. అన్ని బిట్స్ చేయిస్తా. ప్రాబ్లం 12 ఇన్ థియరీ మెటీరియల్. ఓకే చెప్తాను రా, చెప్తాను. థియరీ మెటీరియల్ అంటే అర్థం ఏంటి? ఇదేనా? ఎక్సైజ్ 1 ఎక్సైజ్ 1. పింక్ కలర్ ఏంట్రా? పేజ్ నెంబర్ చెప్పు నాకు ఈ మెటీరియల్ లో.
అరే ఈ మెటీరియల్ లో పేజ్ నెంబర్ చెప్పురా. ఈ మెటీరియల్ కదా, ఇన్ దిస్ మెటీరియల్ వాట్ ఇస్ ద పేజ్ నెంబర్? 175. ఏముందంటే ఏముందిరా, ఇఫ్ ఎ కరెంట్ ఆఫ్ 1 ampere is flows through the metal wire for 1 hour, how many electrons would flow through అన్నాడు. అంటే ఏం డౌట్ ఉంది చెప్పు నాకు. 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కి ఎప్పుడు కూడా 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కి ఎప్పుడు కూడా 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే 96,500 కూలమ్స్. కాదు చెప్తాను. వాడు చెప్పింది వదిలేసే, నేను చెప్పిన లాజిక్ విను. వాడు చెప్పిన చెప్తాను తీసి నేను చెప్తాను నేను. చూడరా, లాజిక్ ఏంటంటే నువ్వు పంపించిన కరెంట్ 1 ఫారడే అయితే 1 మోల్ ఎలక్ట్రాన్స్ ట్రావెల్ అవుతాయి. 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ లిబరేట్ అవుతుంది. ఈ ఒక్క లాజిక్ చాలు, ఫారడేస్ లాస్ అన్ని వస్తాయి, ఏం అవసరం లేదు. వాడు ఏమన్నాడు, 1 ఫారడే అంటే ఎంత, 96,500 కూలూమ్స్ అయితే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 6 into 10⁻23 ఎలక్ట్రాన్సేగా. వాడు ఏమన్నాడు 175 పేజీలో, కరెంట్ ఆఫ్ 1 ampere ఫ్లో త్రూ మెటల్ పర్ 1 hour అంటున్నాడు. 1 ampere కరెంట్ ఇప్పుడు ఇది కూలూమ్స్ కాదు, Q is equal to C into T కాదు, Q అంటే కూలూమ్స్ కాదు, ఆంపియర్ 1 C అంటే ఆంపియర్ కాదు, 1 hour అంటే 60 seconds 60 minutes into 60 seconds కాదు. సో Q వాల్యూ ఎంత, 3600 is equal to Q కాదు, ఆంపియర్ సెకండ్ అంటే కూలూమ్స్ కాదు. మనకి ఏమంటారు, 96,500 కూలూమ్స్ అయితే ఎన్ని ఎలక్ట్రాన్స్, 6 into 10⁻23 ఎలక్ట్రాన్స్. హౌ మచ్ చార్జ్ విత్ యూ, 3600 కూలూమ్స్ విల్ బి హౌ మచ్. చేసే వస్తుంది ఏముందంటో, 3600 into 6 into 10⁻23 by 96,500, 36 by 965 వేసుకో, వస్తుంది ఆన్సరు. (2.24) into ఎంత వస్తుంది చూసుకో, 10⁻22. That will be లాజిక్ అర్థమైందా, లాజిక్ అర్థమైందా. ఇది ఒకటే ట్యాగ్ లైన్. అరే ఈ లైన్ అర్థమైతే ఫారడేస్ లాస్ అన్ని వస్తాయి. ఈ లైన్ అర్థమైతే ఫారడేస్ అన్ని వస్తాయి. 1 ఫారడే 1 మోల్ ఎలక్ట్రాన్ 1 గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. దట్స్ ఇట్, దట్స్ ఇట్. ఈ ఒక్క లైన్ లోనే మొత్తం ఉంది ఫారడేస్ లాస్. యు జస్ట్ అన్ఫోల్డ్ ది మీనింగ్ ఆఫ్ ది లైన్. సో డూ ది ప్రాబ్లమ్స్ అప్ టు 25. ఓకేనా, గుడ్ గుడ్ తేజ. డూ ది ప్రాబ్లమ్స్ అప్ టు 25. 25 దాకా చేసేయండిరా. 25 వరకు చేసేయండి. ఎక్సైజ్ 3 లో 25 వరకు చేసేయండి. ఏ సమ్ కావాలి చెప్పండి, థర్డ్ సమ్ కావాలా, ఏ సమ్ కావాలరా? ఎక్సైజ్ 2 లో థర్డ్ సమ్ కావాలా అంటున్నా. ఓకే, థర్డ్ సమ్ ఎందుకు చేయలేకపోయినారు, ఎవరికి రాలేదనరా? నోబడీ గాట్ దట్. డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఎసిడ్యులేటెడ్ వాటర్. థర్డ్ సమ్ చూడు, ఎసిడ్యులేటెడ్ వాటర్ ని ఎలక్ట్రాలిసిస్ చేస్తే ఏం జరుగుతుంది? చూడరా,
H2O gives H2 plus half O2 galu H2O on electrolysis